అది రామాపురమా రాక్షసపురమా? పట్టుమని 10,000 మంది జనాభా లేరు, ఇన్ని హింసాకాండలా? ఇంత జరుగుతున్న అపరాధుల్ని పట్టుకోలేకపోయావంటే మన డిపార్ట్మెంట్కే అవమానం. అక్కడున్న ఆఫీసర్స్ అంతా ఏం చేస్తున్నట్టు? ఆర్ దే స్లీపింగ్? నిద్రపోతున్నారా? నో సార్, సిన్సియర్గానే ప్రయత్నిస్తున్నారు. నాకు కావాల్సింది ప్రయత్నం కాదు, ఫలితం. ఐ వాంట్ రిజల్ట్స్. దట్స్ ఆల్ రైట్. మొన్న రాజమండ్రి మర్డర్ కేసులో తెలివిగా హంతకుణ్ణి పట్టుకున్న ఇన్స్పెక్టర్, అతని పేరు రఘు సార్. ఎస్ఎస్ రఘు. వెంటనే అతన్ని రంగాపురం సర్కిల్ కి పోస్ట్ చేసి ఏర్పాటు చేయండి. నువ్వు హెడ్ కానిస్టేబుల్ అండి. ఈ స్టేషన్ పుట్టినప్పటి నుంచి నేనే ఉంటున్నానండి. నా పేరు మస్తానండి. మస్తానా? అవునండి, పక్క పోతారన్నావు తెలుగు ఉందండి. మా దేవరం అండి. అవన్నీ నాకు అనవసరం. తమరు వస్తారని క్వార్టర్స్ లో వేడి నీళ్ళు సిద్ధం చేశానండి. స్నానం చేసేస్తే టిఫిన్ పట్టుకొస్తానండి. ముందు స్టేషన్, తర్వాతే క్వార్టర్స్. అయ్యి బాబోయ్, నీ ఎమ్మ కరెక్ట్ అండి. నాలాగా ఈయన రైటర్ రామనాథన్ సార్. ఐసి. ఇతను పీసీ 302, అతను 401. సార్, వీడు పాత ఇన్స్పెక్టర్ గారు కుడి భుజం సార్. కమ్ టు ద పాయింట్. రామాపురం ఫైల్ ఎక్కడ? అక్కడ. గెట్ ఇట్. రామాపురం ఇక్కడికి ఎన్ని మైళ్ళు? నడుచుకుంటూ వెళ్తే గంటండి, సైకిల్ మీద వెళ్తే అరగంట అండి. పాక్కుంటూ వెళ్తే? పాక్కుంటూ వెళ్తే ట్రై చేసి చెప్తాను. Shut up. ఎన్ని మైళ్ళు సరిగ్గా చెప్పు. 5 మైళ్ళు. రామాపురంలో ఈ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? మార్చిలో మర్డర్ జరిగిందండి. మళ్ళీ ఏం జరగలేదండి. అయినా కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని రాత్రి పొగలు నేను పారా కాస్తుంటే ఎవరకుంటుంది సార్ ధైర్యం. అది సరే, ఈ ఊళ్ళో సంజీవరావు గారిని ఒక డాక్టర్ ఉండాలి, నీకు తెలుసా? అయ్య బాబోయ్, నాకు తెలియపోవడం ఏంటండి? పిలిచికి రమ్మంటారా? వద్దులే, నేనే వెళ్తా.
నీళ్ళు ఇస్తారా? రేడియేటర్లో నీళ్ళు లేక చీప్ ఆగిపోయింది, కొంచెం నీళ్ళు ఇవ్వండి. అరే, ఈ రోజుల్లో కూడా పోలీసు వాళ్ళని చూసి భయపడే వాళ్ళు ఉన్నారా? మీరు ఇక్కడున్నారేమిటి? ఇది డాక్టర్ సంజీవరావు గారేనా? అవునండి, నాన్నగారు ఇంట్లో లేరు. ఓ, మీరు డాక్టర్ గారు అమ్మాయా? మరి ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. తెలీదా? ఎప్పుడు వస్తారు? తెలీదు. అయితే మీకు తెలిసిందేమిటి? నాకు తెలుసులేండి. మగవాళ్ళని చూసి భయపడ్డాం. చూడండి, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? ఏ? అబ్బే, ఏం లేదండి, ఉండండి. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? హరిత, నమస్కారం అండి. ఓ రఘు, నువ్వా? ఎప్పుడు వచ్చావు? ఏమిటి విశేషాలు? ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేవేళ వచ్చాను. ఛార్జ్ తీసుకుని మిమ్మల్ని చూసిపోదామని. వెరీ గుడ్, ఇలా కూర్చో. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ట్రైనింగ్ పూర్తి కాగానే కాకినాడలో పోస్ట్ చేశారు. అక్కడ మీ ఇంటికి వెళితే ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు తెలిసి. బస్తీలో పనిచేసి విసికెత్తిపోయి పల్లెటూరులో అయితే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ క్లినిక్ పెట్టాను. వచ్చి 3 ఏళ్ళైంది. అమ్మా హరిత, అదేమిటమ్మా అక్కడే ఆగిపోయావు? ఎవరనుకున్నావు? మన పక్కింటి పార్వతమ్మ గారి అబ్బాయి రఘు రాకరాకొచ్చాడు. కాస్త కాఫీ తీసు. వద్దులేండి, అంతకంటే ఎక్కువగానే మర్యాద చేసింది మీ అమ్మాయి. వస్తాను. అదేమిటో అప్పుడే లేచావు? ఈవేళ ఛార్జ్ తీసుకున్నానుగా, స్టేషన్లో ముఖ్యమైన పనులున్నాయి. అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే, వస్తాను హరిత. అదేమిటమ్మా రఘు అంత కలివిడిగా మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉండిపోయావు? అది కాదు నాన్న, మరేమో. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోనండి మీ బిందె. బిందేమిటో? మీ అమ్మాయిని అడగండి, చెప్తుంది. ఏమిటమ్మా? మస్తాన్ సార్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపోమంటున్నారా సార్? వెళ్ళవయా? నిజంగా వెళ్ళిపోమంటున్నారా సార్? నిజంగానే వెళ్ళమంటున్నాను. అయ్యో బాబోయ్, మీరు నిజంగా రాతి గుండె సార్. ఇంటికి వెళ్ళమంటే ఆనందించడానికి బదులు బాధపడతావేంటి? ఇంటికి వెళ్ళడానికి బాధ ఏం లేదు సార్, కానీ రేపు తిరిగి రాలేమోనని నా బాధ సార్. అదేమిటి? సార్, మా ఇల్లు ఇక్కడికి 1 మైల్ దూరం ఉంది సార్. అక్కడికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది. శ్మశానం పక్క నుంచి వెళ్ళాలి. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు లేదు. ఏమో నాకేం తెలుసు. మీకు తెలియదులేండి, కానీ ఉందండి. రాత్రి 10 దాటిన తర్వాత అక్కడ ఆడదయ్యం పారా కాస్తుంటుంది సార్. ఆపోయా నీ సోది. రాత్రికి ఇంటికి వెళ్ళకపోతే మీ ఆడవాళ్ళు నీకోసం ఎదురు చూడరు? ఏమిటా నవ్వు? మరేంటి సార్, బ్రహ్మదాన్ని పట్టుకుని ఇల్లు ఇల్లాలు అంటే నవ్వకేం చేస్తాను సార్? ఓ, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? చేసుకుంటాను సార్. ఈ వయసులో ఇప్పుడా? ఇప్పుడప్పుడే కాదు సార్. మరెప్పుడయ్యా? నాకు ఎస్పీగా ప్రమోషన్ రావాలి, అప్పుడు. ఏడిసినట్టే ఉంది. నువ్వు వెళ్ళి స్టేషన్లో పడుకోపో. ఎస్ సార్, గుండె సార్. మీరు జాగ్ సార్. అలాగే వెళ్ళు. ఇంకో లడ్డు తీసుకో. వద్దు. సార్ సార్,
రామాపురంలో దొమ్మి జరిగిపోయింది సార్. 4 హత్యలు. అలాగే వెళ్దాం పద. ఆగురకు ఆ ఊరి కామందు గారి మనవడికి సుస్థిగా ఉందట, కబురు పంపారు, నేను వస్తాను. రండి. నాన్న ఒంటరిగా ఉండలేను, నేను కూడా వస్తాను. సరే పదమ్మా. ఏమిటి ఊరంతా ఇంత నిర్మానుష్యంగా ఉంది? నాకు అదే డౌట్ సార్. ఒకవేళ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాగా? అమ్మమ్మ కాదు సార్, ఈ ఊరే అంతా కొట్టుకుంటే అదే పనిగా కొట్టుకుంటారు. ఊరుకుంటూ ఉప్పు చేపలు తిన్న పిల్లుల్లాగా గుర్రు పెట్టి నిద్రపోతారండి. అన్నది అమ్మా హరిత, హరిత మీరు ఇక్కడే ఉండండి. వస్తాను. వస్తున్నాను సార్. ఎవరండి లోపల? ఎలా రా? ఆ కూనీలు ఎలా జరిగాయి? కూనీలా జరిగాయా? అయ్యి బాబు నాకేం తెలియదండి. అరే అదే ఎవరండి లోపల? హలో, ఎవరండి లోపల? ఇంట్లో మగాళ్ళు ఎవరో లేరండి. మరి వీడవడండి. దొరికాడు, అడుగు మనిషి. ఇన్స్పెక్టర్ గారా? అవును. ఈ హత్యలు ఎలా జరిగాయి? నిర్భయంగా నిజం చెప్పు, నీకేం పర్వాలేదు, నేనున్నాను. మీ పోలీసు వాళ్ళు ధైర్యం చెప్పగలరు కానీ ప్రాణాలు పోతే తిరిగి ఇవ్వలేరు బాబు. అయినా నాకేం తెలియదు బాబు, నేనేం చూడలేదు. ఒకవేళ చూసినా చెప్పడానికి నాకు నోరు లేదు బాబు. వీడెవడండి? ఓ పక్క మాట్లాడుతూనే నోరు లేదంటాడు. పద. ఛే, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిరికి వాళ్ళే. అమ్మమ్మ కాదు సార్, పేసర వాళ్ళంత గట్టి వాళ్ళు వింటారు. ఆ గట్టి వాళ్ళ గుట్టేమిటో నేను తెలుస్తాను. సార్ అందుకు తగిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఊళ్ళో కామంద్ గారు తప్ప ఇంకెవ్వరు లేరు సార్. కామందు గారా? అవును సార్. ఓకే. ఈరే పెద్ద కామందు రాఘవయ్య గారు. నా పేరు రఘు. రంగాపురానికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారు బాబు. రాత్రి జరిగిన ఘోరాల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఓహో, ఈ ఊళ్ళో ఇలాంటి దారుణాలు జరగడం అన్యాయం. కక్షలు కావేశాలు పెరిగి కలకాలం కాష్టంలా కాలే కంటే ఇలా ఎప్పటికప్పుడు తేల్చుకోవడమే మంచిది. మీరే అలా అంటే ఎలా? ఎవరి మట్టుకు వాళ్లే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం తప్పు కాదంటారా? తప్పని మీకు తెలుసు, నాకు తెలుసు, తక్కిన వాళ్లకు తెలియదుగా. చనిపోయిన వాళ్ళని గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా? చెప్పడానికే ఉంది. ఆ నలుగురిలో 2 ఈ ఊరు వాళ్ళు, 2 పొరుగురు వాళ్ళు తాగి కొట్టుకొని ఉంటారు, చచ్చారు. అంతేనంటారా? అంతకు మించి తెలుసుకోవాలనుకుంటే మీరే ప్రయత్నించండి. సరే డాక్టర్ గారు, నేను అలా వెళ్ళొస్తాను. మస్తాన్. రామాపురం డాక్టర్ గారు మీరేనా? అవునండి, మా అమ్మాయి హరిత. నమస్కారం అండి. ఆహా, మీకోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నానండి. తీరుబాట్లేక రాలేకపోయాను. మీ మనవడికి ఒంట్లో బాగోలేదని శేషయ్య చెప్పాడు. అవును డాక్టర్ గారు, మా కుటుంబంలో అంత చదువు చదివిన వాడు వాడొక్కడే. ప్రసాద్ మా ఇంటికే వెలుగు. వాడు నా కళ్ళ ముందు తిరిగి 10 రోజులైంది. అదే నా బెంక. శేషయ్య, అయ్యా. డాక్టర్ గారిని బాబు గదిలోకి తీసుకెళ్ళు. అలాగే బాబు. రండి బాబు. డాక్టర్ గారు ఆ అమ్మాయి గారు బాబు. శనకామందు మాధవయ్య గారు బాబు. ఎవరు నువ్వు?
నిన్నే మాట్లాడమే. కన్నప్పంటారు. ఎందుకు గొయ్యి అవుతున్నావు? పాతి పెట్టడానికి. ఎవరిని? కొబ్బరంట్లని. జ్వరం ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? చూడు బాబు, జ్వరం ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? వారం నుంచి వస్తుందండి. డైట్ ఏం తీసుకుంటున్నావు? రొట్టె పాలు తీసుకుంటున్నాను. వెరీ గుడ్. అదే కంటిన్యూ చెయ్యి, త్వరలోనే తగ్గిపోతుంది. ఆ మాట మా నాయనమ్మ కొంచెం గట్టిగా చెప్పండి, కంగారు పడిపోతుంది. కడుపు తీపి నీకేం తెలుస్తుంది బాబు? రేపు నువ్వు ఒక బిడ్డ తండ్రి అయితే అప్పుడు తెలుస్తుంది. మంచి మాట అన్నారు. హరిత, వెళదామా? ఉండండి, అమ్మాయికి బొట్టు పెట్టి పంపిస్తాను. రామ్మా. వెళ్ళొస్తాను. మా మరిది గారి కూతురు సుశీల. నేను బొట్టు పెట్టొస్తాను. వద్దమ్మా. ఏమ్మా? పెళ్లి నాడే దాని బొట్టు చెరిగిపోయింది. పసుపు కుంకుమలకు అది నోచుకోలేదు. మీ సదుపాయాలని నేను చూస్తాను డాక్టర్ గారు. మీరు ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టండి. క్షమించండి, నాకు వీలు పడదు. మీ పాలేరుని పంపిస్తుండండి, మందు పంపిస్తూ ఉంటాను. నాన్న, ఇక వెళదామా? అందరూ వెళ్ళిపోవాల్సిందే, కాకపోతే కాస్త ముందు వెనక, అంత తేడా. ఈ లోకంలో ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం? శాశ్వతమైంది ఇది ఒక్కటే. మా అబ్బాయి పట్టాభి ప్రసాద్ నాన్న. ఓ, వస్తామండి. మంచిది. వస్తాను సార్. కామందు ధోరణి చాలా విచిత్రంగా ఉంది. ఏమడిగినా సరైన సమాధానం చెప్పడే. అమ్మమ్మ చెప్పండి సార్. వాడి సంగతి తెలుసు కనుక నేను అడగలేదు, తెలియక మీరు అడిగేశారు. అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏముంది సార్, ఈ ప్రాంతంలో వాళ్ళందరి ఉద్దేశం అదే. వాళ్ళ ఊరికి మగటం లేని మహారాజులు సార్. ఆ మహారాజుల్లోనే ఏదో మర్మం ఉందని నా డౌట్. నా డౌట్ అదే సార్, కానీ ఆధారాలు దొరకడం కష్టం సార్. వాళ్ళ వివరాలు ధైర్యంగా చెప్పగల వాళ్ళు ఎవరున్నారప్పా? ఆ డాక్టర్ గారు. ఆయన వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు సార్. నేను 6 ఏళ్ళ నుంచి ఉన్నాను. నాకు తెలియని విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయండి? నీలాంటి మట్టి బుర్రలు 6 ఏళ్ల నుంచి ఉన్నా 60 ఏళ్ల నుంచి ఉన్నా ఒకటే. అయ్యి బాబోయ్, నేను మరీ అంత ఫోన్ సార్. వచ్చి చెప్తాను. గుడ్ మార్నింగ్. హలో రఘు, నువ్వా? అదోలా ఉన్నారు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, కామందు గారి గురించి మీతో కన్సల్ట్ చేద్దామని. నాకు మాత్రం ఏం తెలుసు, నేను నీతో పాటే వచ్చాను. ఆయన్ని చూడటం నాకు అదే ఫస్ట్ టైం. చూడడం సరే, నాకంటే ముందు మీరు ఊరు వచ్చారు కదా, వివరాలు ఏమైనా వినుంటారని. లోకులు అనేక రకాలుగా అనుకుంటారు. విన్నవన్నీ నిజాలని ఏమిటి నమ్మకం? నిర్ధారణ కావాలిగా. ఎస్, యు ఆర్ కరెక్ట్. నిర్ధారణ చేయడానికే నేను ట్రై చేస్తున్నా. హరితేది ఊసుబోక అలా చల్లగాలికి వెళ్ళింది. ఓ, వస్తానండి. మంచిది.
ఏంటిది? వెళ్ళిపోయిందిలే. హరిత, నా మనసు ఏమంటుంది? మనుషులు మాట్లాడుకోవడంలో కంటే మనసులు మాట్లాడుకోవడంలోనే తృప్తి ఉంది కదా. ఆ పాముకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని? అనుకోకుండా ఇంత మంచి అవకాశం మనకు కలిగించినందుకు. కలువ కనులు మోయకు, కలలే అలలై చెలరేగునే, పెదవులు కదిలించకు, వలపే పిలుపై రాగాలు పలికించునే. చిలిపి చూపు చూడకు, తనువు మనసు పులకించులే, వలపు వలలు వేయకు, వగలే సెగలై నాలోన రగిలించులే. కనులు మోయకు, కలలే అలలై చెలరేగునే. వేడి కౌగిలి కరిగే చిరుగాలి, ఏ పూర్వ పుణ్యము చేసిందో, ఈ వేడి కౌగిలి కరిగే చిరుగాలి, ఏ పూర్వ పుణ్యము చేసిందో. నారాజు పాదాల నలిగే పూపాల ఎన్నెన్ని నోములు నోచిందో, వరమే కాదా అనురాగం, కొందరికేలే ఆయోగం, కొందరికేలే ఆయోగం. కనువ కనులు మోయకు, కలలే అలలై చెలరేగునే. బంధాల వెలిగే అందాలు, నా జీవితాన నవనందనాలు, నీ ప్రేమ బంధాల వెలిగే అందాలు, నా జీవితాన నవనందనాలు. ఈ వింత గిలిగింత బ్రతుకంత పులకింత నా గుండెలో మ్రోగే మురళీరవాలు. ఈ పాట మన ప్రేమకే ఆనవాలు, ఈ జన్మకిది చాలు 10,000, ఈ జన్మకిది చాలు 10,000. కనువ కనులు మోయకు, కలలే అలలై చెలరేగునే. వలపు వలలు వేయకు, వగలే సెగలై నాలోన రగిలించులే. ఈ 3 మాత్రలు 3 పూటలా వేసుకోవాలి. పచ్చం మాత్రం జాగ్రత్త. అలాగండి.
దండాలు బాబు దండాలు. ఏం శేషయ్య బాగున్నా? బాగానే ఉన్నాను. అబ్బాయి గారికి ఎలా ఉంది? పర్వాలేదు బాబు, బాగానే ఉంది. అమ్మా హరిత, ప్రసాద్ బాబుకి ఇవ్వాల్సిన మందిలా పట్రామ్మా. దండాలమ్మా. కామరాజు ఎవరి కామరాజు? శనకామంది గారు అబ్బాయి బాబు. తొందరలో ఇంటికి వస్తాడట. అది తెలిసి ఎప్పటి నుంచే ఊళ్ళో వాళ్ళు హడిలి సొత్తున్నారు. ఏమని చెప్పను బాబు, ఆయన ఊళ్ళో ఉండగా ఏ ఆడపిల్ల తాను చేయదు. పొరపాటున చేస్తున్నట్టు ఆయన చెవిని పడిందో దాని కాలం మూడింది. అమాంతంగెళ్ళి పైన పడ్డం, దాని బతుకు నాశనం చేయటం, అదేగా అతగాడు చేసే పని. శాంత, శాంత, శాంత. అయ్యగారు, రంగన్న, ఏమిటిది? ఏం జరిగింది? అయ్యగారు, స్నానం చేసి ఆ అమ్మగారిని ఆ రాక్షసుడు అన్యాయం చేశాడు బాబు. ఎవడవాడు? ఎలా ఉంటాడో చెప్పగలవా? ఆ జవను బాబు, ఆడి కుడికాలికి 6 వేళ్ళు. 6 వేళ్ళు? నేను వస్తానయ్యా. శేషయ్య ఆగు. నేను ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టబోతున్నానని నా మాటగా మీ కామంత గారితో చెప్పు. అలాగే బాబు. నాన్న, ఏమిటి మీరు మాట్లాడేది? ఆ రామాపురంలో ప్రాక్టీస్ పెడతారా? అవునమ్మా, నేను అనుకున్నది సాధించాలంటే ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టాలి. అలాగేనమ్మా. ఏమిటమ్మా కంగారు? కంగారు కాదు నాన్న, ఆ ఫోటో చూడగానే నాకు భయం వేసింది. మరీ ఎంత పిరిగితనం అయితే ఎలాగమ్మా? సరే, ఈ మందు తీసుకెళ్ళి ప్రసాద్ బాబు ఇచ్చారు. సాగితే సీసా ఖాళీ, సాగకపోతే మనసు ఖాళీ, మనసు ఖాళీ పెడితే మనిషే ఖాళీ, మనిషి ఖాళీ అయితే మహాపాపం. అందుకే నింపాలి, ఇంకా నింపాలి. డాక్టర్ గారు అమ్మానండి. ఎందుకు వచ్చావు? మందు తీసుకొచ్చాను. మంద? నేను దానికోసమే బయలుదేరుతున్నాను. ఇది మీకు కాదండి. మరి ఈ ఇంట్లో మందు తాగే వాళ్ళు వేరే ఎవరున్నారబ్బా? ప్రసాద్ బాబు గారికి. ఓ, ఆ మందా? నా మంద అనుకున్నాను. ఓ, మీరా? రండి రండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. పర్వాలేదు, మీకు ఈ మంది రమ్మన్నారు నాన్నగారు. దీనికోసం మీరు శ్రమపడి రావాలా? చూడండి, దగ్గరుండి మీ చేత మందు తాగించి మరీ రమ్మన్నారు. వద్దన్నా వదిలేట్లేరు. సరే కానివ్వండి. ఎంత అదృష్టం. అదే, పేషెంట్ మీద శ్రద్ధ తీసుకునే డాక్టర్ ఉండటం నిజంగా నా అదృష్టం. తాగండి. చేదుగా లేదు? లేదే. లేదా పొరపాటున మందు మారిపోయిందా ఏమిటి? లేదు, మందు మారలేదు. మీ చెయ్యి తగలగానే దాని రుచే మారిపోయింది. అమ్మా, తమరిని పెద్దమ్మ గారు పిలుస్తున్నారు. వస్తానండి. రా అమ్మా, రా.
కూర్చో. మీరు ఈ ఊరికి వచ్చినందుకు చాలా సంతోషం. ఎవరితోనూ రాకపోకలేని ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతున్నావంటే ఏదో తెలియని అనుభూతి. నీకు తిరిగి ఉన్నప్పుడల్లా కాస్త వస్తూ పోతూ ఉండమ్మా. నీకు ఊసిపోయినట్టుంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగేనండి. ఎవరా వాడు? వాడంతు తెలుస్తాను. పదా. ఎవరమ్మా? మా మరిది గారు. లోగిలి దాటని ఆ చక్రాల కుర్చీ బయటికి వెళ్ళిందంటే ఏ అమాయకుడి ప్రాణానికి మూడిందో. ఊరికి పెద్ద అందరికీ తగాదాలు తీర్చాల్సిన మీరే ఇంత అన్యాయాన్ని కొడిగడతారా? పేద రైతులు కదా అని నా పొలానికి నీళ్ళు రాకుండా చేస్తారా? కాలువ నీళ్ళయ్యా ఇవి. దేవుడిచ్చిన ఆస్తి మీద అందరికీ హక్కు ఉంటుంది. రే, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేదా? మీరు కళ్ళెర చేస్తే భయపడ్డానికి నేనేం తప్పని చేయలేదయ్యా. నేను వెళ్ళడం అంటూ జరిగితే ఈ గండి కొట్టి నా పొలానికి నీళ్ళు మరీ వెళ్తాను. ఎంత ధైర్యంరా నీకు? దేవుడు బాబు, మేము పేదవాళ్ళం. మీరు కళ్ళు తెరిస్తే బొగ్గున మండిపోయేవాళ్ళం. కనికరించి ఇచ్చినట్టు బాబు, మాకు ఈ పొలం వద్దు, ఈ ఊరు వద్దు, ఎక్కడికైనా పోతాం. చూడు ముసలి, తెల్లారేటప్పటికి నువ్వు గాని నీ కొడుకు గాని మళ్ళీ ఈ ఊళ్ళో మొహం చూపెట్టకూడదు. పొండి. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఒక్కడూ నోరు మీద పడే? అవును సార్. ప్రజలు సహకరించినప్పుడే కదా గవర్నమెంట్ ఏదైనా చేయగలిగేది. ఆధారాలు దొరికినప్పుడే కదా న్యాయం రక్షించబడేది. కరెక్ట్ సార్. మీరు చెప్పింది 100% నిజం సార్. వెళ్ళిన పని ఏమైంది? అంత బాగానే ఉంది సార్. అడుగడుగున వాడిని నీడలా ఫాలో చేశాను సార్. వాడేవాడు? వాడే సార్, గోతులు తీసే కన్నప్ప. వాడికి ఆ మేడకి ఏదో సంబంధం ఉంది సార్. దొమ్మి కేసులో వాడి చెయ్యి ఖచ్చితంగా ఉండే ఉంటుంది సార్. అందుకనే వాడిని వేట కుక్కలా ఫాలో చేశాను సార్. ఏడిశావు. కామరాజు గురించి కనుక్కురమ్మంటే కాకమ్మ కథ చెప్తున్నావా? అది బాబు, నేను మరీ అంత ఫూల్ కాదు సార్. ఊళ్ళోకి వెళ్ళగానే నేను చేసిన ఫస్ట్ పని అదే సార్. సస్పెన్స్ లో పెట్టి లాస్ట్ లో చెప్దాం అనుకున్నాను. మీరు కంగారు పడిపోయారు, నేను చెప్పేస్తున్నాను సార్. కామరాజు అనేవాడు మాధవయ్య గారి ఏకైక పుత్రుడు. 40 ఏళ్ల యువకుడు, పెళ్లి పెడాకులు లేనివాడు. ఎప్పుడూ బస్తీలోనే ఉంటాడు. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఊళ్ళోకి దిగుతూ ఉంటాడు సార్. ఇవాళ రేపో ఊళ్ళో దిగుతాడు సార్. నేనొస్తూ ఉంటే ఎదురు రాకుండా, గేటు తీయకుండా, లెక్క చేయకుండా, దొంగ నా కొడక, ఎన్ని గుండెల్లా నీకు? బాబు, ఆడు మోగోడు బాబు. తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి బాబు. బతికిపోయాడు. వచ్చావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఇన్నాళ్ళు ఒంటరిగా బస్తీలో ఎలా ఉండగలిగావురా? బాగానే ఉన్నాను. ఒక్కగానొక్క బిడ్డవి. ఈ వయసులో నా కళ్ళ ముందు ఉండకుండా ఎందుకురా నన్ను బాధ పెడతాం? బస్తీలో ఇబ్బంది పడే కంటే హాయిగా ఇష్టం వచ్చింది తింటూ ఇంటి పట్టునే ఉండరా? చూద్దాం. పల్లెటూళ్ళలో ఉండమంటే వాడెందుకు ఉంటాడు? ఇంత మంచిగా చెబితే వాడెందుకు వింటాడు? అన్నయ్య, అవును తమ్ముడు. నెల నెలా వాడి ఖర్చు కింద బస్తీకి ఎంత పంపిస్తున్నావో తెలుసా? ఏ
వాడికి ఆ మాత్రం హక్కు లేదా? తమ్ముడు, అవునన్నయ్యా, నీ ముద్దుల కొడుకు పట్టాభి తాగుడు ఖర్చు కన్నా ఎక్కువ. పిల్లల దొరలవాట్లను ఖండించకపోగా వాళ్ళ ముందే వాళ్ళను వెనుకేసుకురావడం తప్పు. తప్పు తప్పుల గురించి మనం మాట్లాడుకోవడం చాలా తప్పు. తప్పు నిప్పు లాంటిది. తెలిసి పట్టుకున్నా తెలవక పట్టుకున్నా నిప్పు కాలే తీరుతుంది, తప్పు తేలే తీరుతుంది. అన్నయ్య, చూస్తున్నావా నీ కొడుకు లక్షణం? కాకి పిల్ల కాకి ముద్దు. గుడ్ మార్నింగ్. కామరాజు గారంటే మీరేనా? మీ గురించి విన్నానే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. గ్లాడ్ టు మీట్ యూ. ఇన్స్పెక్టర్ గారు, ఎంతవరకు వచ్చింది మీ దర్యాప్తు? ఇప్పుడిప్పుడే దారిలో పడుతుంది. ఏ దారిలో పడినా మీ దారికి మాత్రం రాదు ఇన్స్పెక్టర్. ఎలా రాదో నేను చూస్తా. అదేమిటి నాన్న ఈవేళప్పుడు రివాల్వర్ తీశారు? ఏం లేదమ్మా, మూలన పడేసి చాలా కాలం అయింది కదా, తుప్పు పట్టిందేమో అని చూస్తున్నా. రేపు ప్రొద్దునే చూసుకోవచ్చు, పడుకోండి. అలాగే, నువ్వు వెళ్ళి పడుకో.
ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, మాట్లాడమే. మాట్లాడడానికి నేను మనిషినైతేగా. నాకే మస్కా కొడదాం అనుకుంటున్నావే? నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. నిన్ను పట్టి పోలీస్ స్టేషన్లో పెట్టకపోతే నా పేరు మస్తనే కాదు. ఇలా చెప్పిన వాళ్ళు ఎందరో నా కళ్ళ ముందే గాల్లో కలిసిపోయారు. మర్యాదగా అడుగుతున్నాను, నీ పేరేంటి? చచ్చిన వాళ్లకు పేరేమిటో పిచ్చివాడా? నేను చచ్చిపోయి చాలా రోజులైంది. చాలా రోజులయ్యిందా? రాత్రి ఇక్కడ ఎందుకున్నావు? నేను ఉండవలసిన చోటు ఇదే. అంటే తోట కాపరి తోటలో కాక మరెక్కడుంటాడు? ఓ, ఆ పిల్ల ఎవరు? ఏ పిల్ల? ఇంతవరకు పాడిందే ఆ పిల్ల. అదే పిచ్చిది. పిచ్చిదా? అవును హరిత, కానీ ఒకటి గుర్తించేవారు. ఏమిటండి? ఆ పాటలో ఏదో బాధ దాగింది. నిజమే, ఆమె చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. పాపం, ఆ గుండె ఎంతగా గాయపడింది. ఏమో, చెప్పుకోవడానికి మతి స్థిమితంగా లేదు. పిచ్చి వాళ్ళకే కాదు, మామూలు వాళ్ళకు కూడా బయటికి చెప్పుకోలేని బాధలు గాథలు ఎన్నో ఉంటాయి. మనకేమన్నా మ్యాచ్ దొరికిందా? దొరికింది. ఏమిటి? పులి పిల్ల, లేడి పిల్ల. లేడి పిల్లే. ఇలా దారుణాలు చేసుకుంటూ పోతే మనకేనాటికైనా ప్రమాదం తప్పదు తమ్ముడు. నువ్వు చెప్పేది మా కావరాజన్ గురించేగా? అవును, వాడికి కావలసిన డబ్బేదో ఇచ్చి వెంటనే బస్తీకి పంపిస్తే మంచిది. అన్నయ్య, వాడు ఊళ్ళోకి వస్తే చాలు ఏదో ఒక ఉపద్రవం. మన హయాంలో మనం ఏం చేసినా చెల్లింది. కానీ ప్రజలు పూర్వంలా లేరు. వాళ్ళు ఎదురు తిరిగితే మన హోదాకే ముప్పు. ఏడ్చారు. వాళ్లకు భయపడి నా బిడ్డను నేను దూరం చేసుకోవాలా? నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. రేపు వాడికి ఏదైనా జరిగితే నన్ను మాత్రం అడగొద్దు. అన్నయ్య, నా బిడ్డను నాకు కాకుండా చెయ్యాలని చూస్తే నీ బిడ్డలు నీకు దక్కరు. గుర్తుంచుకో. తమ్ముడు, ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకు సూటిగా మాట్లాడటమే తెలుసు.
ఆ పువ్వు మీకు కావాలా? అదే వదిలేదు. పర్లేదు, మొహాట పడకండి, నేను తీసుకొచ్చిస్తాను. జాగ్రత్త. పువ్వు కావాలనుకున్నప్పుడు భయపడితే ఎలా? చూసారా ఈ పువ్వు ఎలా వెలవెలపోతుందో? ఎందుకని? తనకు మించిన అందాన్ని చూడగానే తల వంచుకుంది పాపం. తీసుకోండి. ఏమిటి ఇలా కంగారు పడుతున్నారు? మీ చొరవను చూసి ఆశపడింది అందుకోవటం తప్ప? అందుబాటులో లేని దానికోసం ఆశపడ్డం తప్పే. కావాలనుకున్నది అందుకోలేకపోవటం ఇంతవరకు మా వంశంలో లేదు. ఈసారి పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టేదే లేదు. డాక్టర్ గారు, అమ్మాయి నువ్వేనా? ఎందుకలా భయపడతావు? చదువుకున్న పిల్లలా ఉన్నావు. నేనేమన్నా పులినా లేక సింహాన్న? గురుగారు ఇప్పుడేమంటారు? అందంగా లేదా? ఆడదాని అసలైన అందం స్నానం చేస్తున్నప్పుడే చూడాలిరా. ఓహో, ప్రసాద్కి ఊళ్ళో విరోధులు ఎవరైనా ఉన్నారా? వారికి విరోధులు ఎవరుంటారండి? అంత మంచివాడు ఈ ఊళ్ళోనే లేడు. అయితే ఈ హత్య ఎలా జరిగినట్టు? పాము కాటు వల్ల మరణించినట్లు కళ్ళ కనిపిస్తుంటే హత్య అంటారేమిటి? అనుమానించడం మా డ్యూటీలో ఒక భాగం. మీ అనుమానాలకు అసలు అర్థమే లేదు. ఆ విషయం తేల్చవలసింది పోస్ట్ మార్టం రిపోర్ట్. డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించి ఏర్పాటు చేసి. వృత్తిలోకి రావాల్సినంత మంచి కుర్రాడు చనిపోయాడంటే నాకే ఎంతో బాధగా ఉంది నాన్న. వాళ్ళు ఇంకెంత బాధపడుతుంటారు. అదేమిటమ్మా, సావు ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు. కానీ కడుపు కోత అందరికీ ఒకటేనమ్మా. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో రఘు, రా కూర్చో. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలియదు? పాము కాటు వల్ల మరణించినట్టు ప్రూవ్ అయింది. మరి ఏ ఆధారాలు దొరకలేదా? లేదండి, కానీ నాకు మాత్రం ఒక అనుమానం. ఏమిటది? అంతమంది కాపురం చేస్తున్న ఆ బంగాళాలోకి పాము ఎలా ప్రవేశించిందా అని. పైగా అది మేడ మీద గది. పల్లెటూరి ఇళ్లలోకి పాము రావటంలో విశేషం ఏమిటి రఘు? అయితే అదేదో పగబట్టిన పాము అయి ఉంటుంది. ఎవరు చూడలేదు కదా? దండాలండి. ఎవడ్రాడు? దండాలండి పోలీసు గారు. ఎక్కడా? ఇక్కడ. ఎవడ్రా నువ్వు? కుర్రకి బచ్చే పోలీసా?
హెడ్ కానిస్టేబుల్ పెట్టుకుని పోలీసు అంటావు, ఎన్ని గుండెలరా నీకు? ఎవర్రా అంటాన్రా ఎవర్రా అంటాన్రా అని అలా దారిలోకి రా. నీ పేరేంటి? మరుగుజ్జు మల్లయ్య. మరుగుజ్జు మల్లయ్య కావతో తాడి చెట్టు మల్లయ్య అనుకోవట్లేదు కానీ నీది ఈ ఊరేనా? 30 సంవత్సరాలుగా ఈ ఊరే. నీకు 30 ఏళ్ళ? నా కొడుకు 30 సంవత్సరాలు, వాడి కొడుకు 10 సంవత్సరాలు. తప్పు. నీకు కన్నప్ప తెలుసా? ఏ కన్నప్ప? భక్త కన్నప్ప, ఖైద కన్నప్ప? తోటమాలి కన్నప్ప. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నేనున్నాను. అడిలట్లా ఆ గుడిసే ఉన్నాడా? చెప్తా. వస్తున్నా. నా టోపీ, నా డ్యూటీ. చెప్పు. లోపల ఉన్నాడా? ఉన్నాడు. రుద్దుటి నుంచి బండ మీద కత్తి నూరుతూ ఉన్నాడు. అయ్య బాబోయ్, కత్తి నూరుతున్నాడా? మీరు భయపడతారు ఎందుకు? అవును, నాకు భయం ఏంటి? అవద్దు. వద్దా? వద్దు. వాడి పని పడతా. ఒరే కన్నప్ప! నరికేస్తా. వద్దురా, ఒకే ఏటుతో 2 ముక్కలు చేస్తాను. పాపంరా. అయ్య బాబోయ్, సరైన టైంకే వచ్చాను. నా అదృష్టం కొద్దీ ఖూనీ జరగాలి, వాణ్ణి పట్టుకోవాలి. ఆ దెబ్బతో మనం ఒక దొంగను పట్టుకోవడానికి 6 నెలల. నీ బదులు ఒక పోలీసు కుక్కని పంపిస్తే ఈజీగా పట్టుకునేది కదయ్యా. ఎందుకయ్యా నీ 5 ఏళ్ల సర్వీసు శుద్ధదండగా? నేను చూడు, ఒకే ఒక హంతకుడిని ఉరుపుగా పెట్టాను, హెడ్ నుండి ఐజీ అయ్యాను. నన్ను చూసేనా నేర్చుకోవాలి కదా డ్యూటీ. ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాను, ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో నేను శంకరగిరి మంజాలు పట్టిస్తాను. బీ కేర్ఫుల్, కబడతా, జాగ్రత్త. జరిగిపోయింది, ఖూనీ జరిగిపోయింది. ఇంకా ఆగి లాభం లేదు, వెంటనే బేడీలు వెయ్యాల్సిందే. ఏ కన్నప్ప, బయటికి రారా. కత్తిని చూసి భయపడతాననుకున్నావా? ఖూనీ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేను కూని చేశాను. దబాయిస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అదిగో కత్తి, ఇదిగో నెత్తురు. ఎందుకంటే రుజువేం కావాలి? అది కాదయ్యా. ఏది కాదయ్యా, నువ్వు గొంతు కోసావా లేదా? కోశాను. అది చాలు నేను అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ అయిపోమా. చచ్చింది ఎవరో లోపలికి వచ్చి చూడు, తెలుస్తుంది. చూడమంటావు? ఎంతకీ చాలా మొండం విడివిడిగా ఉన్నాయా, కలిసి ఉన్నాయా? విడివిడిగానే ఉన్నాయి. విడివిడిగా? అయిపోయి నేను తప్ప చూడలేను, నాకు భయం. ఏమైనా సరే చూసి తీరాలి. చూస్తాను. మొదటోమా హరసుకోమా? ఆడశవమే, పెట్టను కోశాను. పెట్ట? కోడి పెట్ట? కావాలంటే వచ్చి చూడు.